జై స్వరాజ్య టీవీకి ప్రత్యేక ధన్యవాదాలండి. రోజు మాది మీడియా నుండి చూపిస్తున్నందుకు చాలా ధన్యవాదాలండి. అయ్యా సీఎం గారు చేశారు గవర్నమెంటే మమ్మల్ని ఇక్కడ కూర్చునేటట్టు, చెయ్యరా మమ్మల్ని పర్మినెంట్. ఎన్నాళ్ళు కట్టాలి ఇండ్లకు రెంటు, మీకు చేరలేదా మా రిపోర్టు, ఇవ్వరా మీరు మాకు సపోర్టు. ఇంకా ఎలా వినిపించాలి మా గోడు మీకు చేరేటట్టు, అరిచాము గొంతెత్తి మీరు వినేటట్టు, వండాము వార్చాము రోడ్లపై తినేటట్టు, చెప్పరాదా ఒక మాట మా కడుపు నిండేటట్టు, చేయండి ఇక ధర్నా ఆగేటట్టు. మమ్మల్ని చంపుకుంటారా సాదుకుంటారా ఆదుకుంటారా మీ చేతిలోనే ఉంది. సీఎం గారు స్పందించాలి, సీఎం గారు స్పందించాలి, సీఎం గారు స్పందించాలి. విద్యాశాఖ విలీనం, సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ విద్యాశాఖలో. నా పేరు రజిత, నేను ఏఎన్ఎంని. మేము 15 సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నాము. మాది 24 అవర్స్ ఆన్ డ్యూటీ. మాకు ఏ ఫెసిలిటీస్ లేవు. దయచేసి మా గురించి కూడా ఆలోచించి మాకు పే స్కేల్ ఇవ్వగలరని కోరుచున్నాము. మళ్ళీ 24 అవర్స్ అక్కడే ఉండి రావాల్సి వస్తుంది. మా పిల్లలను కూడా వదిలిపెట్టి మా స్కూల్లో పిల్లలను చూసుకుంటున్నాము. మా పిల్లలను వదిలిపెట్టేస్తున్నాం. మా పిల్లలు కూడా చిన్న పిల్లలు. మేము 24 అవర్స్ డ్యూటీలోనే ఉంటున్నాము. మా నాన్న టీచింగ్లో 61 ఇయర్స్ అయితే మా స్కూల్లో ఒక అటెండర్ను తీసివేశారు. తను బెంగతో చనిపోయింది. వాళ్ళ కుటుంబానికి ఏం సహకరించలేకపోయాము. చాలా బాధగా ఉంది. కనీసం వాళ్ళ ఫ్యామిలీలో నుండి ఇంకొకరికి జాబ్ ఇవ్వమంటే కూడా రాదు అని మిగతా వాళ్ళకి ఇచ్చేశారు. అట్లా కూడా ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. ఇట్లా ఎంతో మంది ఫ్యామిలీస్ కోల్పోయారు. 61 ఇయర్స్ అని సడన్ గా తీసేసేసరికి ఎంతో మంది కుటుంబాలు కోల్పోయారు.